దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దీనిలో భాగంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ని 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. ఈ తగ్గించిన ఎంసీఎల్ఆర్ జూలై 7న అనగా మొన్నటి నుంచి అమల్లోకి వచ్చాయని హెచ్డిఎఫ్సి బ్యాంకు తెలియజేసింది. బ్యాంకు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో హెచ్డిఎఫ్సి బ్యాంకులో లోన్స్ తీసుకున్న ఖాతాదారుల ఈఎంఐలు తగ్గబోతున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ సమావేశమై వరుసగా మూడవసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో అది 6% నుంచి 5.5%కి తగ్గింది. గతంలో కూడా 2 సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటుని ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ తగ్గించడం జరిగింది. ఇక ఆర్బీఐ నిర్ణయంతో దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. వినియోగదారులకి లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు అనుమతించే కనీస రుణ రేటునే ఎంసీఎల్ఆర్ అని అంటారు. ఇక ఈ కనీస రుణ రేటుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిర్ణయిస్తుంది. లోన్స్ తీసుకోవాలి అనుకునే భావించే రుణ గ్రహీతల వారు ఎంచుకునే లోన్ కాలపరిమితి ఆధారంగా ఎంసీఎల్ఆర్ ని బ్యాంకులు లెక్కిస్తాయి.